హే కృష్ణ, ఇంకా అసలు కవర్లు ఓపెన్ చేయి, అయిపో. బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి వేద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాసుదేవ. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 48వ పాఠము 4/1/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు.
దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరములో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రం, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యం కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1812 అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బేటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ ఆంగ్ల గ్రంథము. ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి చినరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరం, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో పోస్టర్ డోస్ గా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణం గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. 10 ఈ గ్రంథం 6 అధ్యాయములు పూర్తి చేసుకున్నాం. 7వ అధ్యాయం అయినటువంటి పునర్జన్మములోనికి ప్రవేశించాము. మరణానంతర స్థితులు దాటి పునర్జన్మంలోకి ప్రవేశింపబోతున్నాం. ప్రారంభ వాక్యం చదువుతున్నాం. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. మనల్ని ముందుకు నడిపించేది ఏదన్నమాట? మనల్ని ఒత్తిడి పెట్టి పద అని మనకి ఒత్తిడిని తీసుకొచ్చేది, మనల్ని ముందుకు నెట్టేది. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళం అక్కడ కూర్చుంటాం.
ఇక్కడ బాగుందిలే, శుభ్రంగా హాయిగా ఆనందంగా జీవిద్దాం కానీ అనేటట్టుగా ఉంటాము. కానీ అట్లా లేకుండా అసలైంది ఏదైతే ఉందో, మనం చేరవలసిన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేర్చడం కోసం ఈ వాక్యం మనల్ని ఎప్పటికప్పుడు ముందుకు నెడుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇది మనం నిరంతరం దీన్ని గుర్తుపెట్టుకుంటే అప్పుడు మనం ప్రయాణం చేసి అలసటగా కూర్చుంటే మళ్ళీ ఇది గుర్తుకు రాగానే అయ్యో చాలా దూరం వెళ్ళాలి, పదండి పదండి అని చెప్పి మళ్ళీ వెంటనే లేపుస్తాం ఉత్సాహంతో. అట్లాగా మనల్ని ఉత్సాహపరుస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉంది ఈ వాక్యమే. అయితే ఎందుకు మనం ఇదంతా అవసరంగా సృష్టిలో ఎన్నో విశేషాలు ఉన్నాయి ఉండని, మన మన జీవితం మనం జీవిస్తూ హాయిగా ఉందాము, ఆ గొడవ మనకి అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ వాక్యం ఒక్కటే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఈ వాక్యమే మనల్ని ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రోద్బలం చేస్తున్నది. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. పాఠంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రార్థనా శ్లోకములు, ఆ తర్వాత మనము ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం గురించిన వివరణ ప్రతిరోజు చదవడం. ఎందుకు అంటే మనము నేర్చుకోబోయే పాఠంలోనికి ప్రవేశించడానికి కావలసిన మానసిక స్థితి ఏర్పడుతుంది. నేరుగా వెళ్ళిపోతే ఎంతో హడావుడిగా ఎన్నెన్నో ఆలోచనలతో అక్కడికి వస్తాం, అంత గందరగోళంగా ఉంటుంది. వెంటనే దీంట్లోకి ప్రవేశిస్తే ఇది చెప్పేది ఏది అర్థం కాదు. మనం సర్దుకునే లోపల పాఠం అయిపోతుంది, గంట అయిపోతుంది. వచ్చిన వాళ్ళం అయ్యాం కానీ ఆ పాఠంలోకి వెళ్ళిన వాళ్ళం అవ్వలేదు. అందుకని ముందుగా ఏం చేయాలన్నమాట, కూర్చోండి, రిలాక్స్ అవ్వండి, ఒక్క నిమిషం 1 minute సైలెన్స్ అన్నట్టుగా అలా రిలాక్స్ అయిపోతే ఇక్కడ వాతావరణానికి తగినట్టుగా మన మనసు తయారైపోతుంది. ఆ గందరగోళాలు అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అంటే గ్రహించడానికి కావలసిన మానసిక స్థితి ఏర్పడుతుంది. రిసీవింగ్ ఫ్యాకల్టీ పెరుగుతుంది, గ్రహింపు శక్తి పెరుగుతుంది. తద్వారా పాఠంలోనికి మనము ప్రవేశించుటగా పాఠము మనలోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఎంత తమాషానో చూడండి. మనం మామూలుగా ఏమనుకుంటున్నాం, మనం దాంట్లోకి ప్రవేశిస్తున్నాం, మనం భగవంతుల్లోకి లీనమవ్వాలి అన్నట్టుగా మనం ఏది కానీ మనం దాంట్లోకి అన్నట్టుగా మనం వెళ్ళాలి అన్నట్టుగా అనుకుంటున్నాం. కానీ ఉన్నదేంటి, అది మనలోకి రావాలి. అది మనలోకి రావాలంటే మనలో మేల్కొనాలి, అంతకంటే ఏం లేదు. మనలో లేనిదైతే కదా బయట నుంచి మనం అంత ఖాళీగా ఉన్న కప్పు కాదు, నిండుగా ఉన్న కప్పు, పూర్ణముగా ఉన్న కప్పు మనది. కాకపోతే అది ఖాళీగా ఉందనుకో, అంతకంటే ఏం లేదు. కాబట్టి బయట నుంచి లోపలికి వచ్చేదేం లేదు. పాఠము మనలోనికి ప్రవేశిస్తుంది అంటే మనలో ఉన్నది మేల్కొల్పుతున్నది. వెంకటేశ్వర స్వామి దేవాలయ ద్వారం తెరవడానికి తిరుమల వెళ్తాం మనం. ముందు ఆయన ద్వారము తెరవడానికి ముందు సుప్రభాతము పాడి అప్పుడు లోపలికి వెళతారు వాళ్ళ ఆ పాడిన వాళ్ళు కానీ వాళ్ళందరూ అర్చక స్వాములు వాళ్ళు. ఆయనలోనికి మనము వెళ్ళడం కాకుండా, అంటే మనం ఏమనుకుంటున్నాం, తలుపు తీసి ఆయనలోనికి వెళుతున్నాం, ఆయన దగ్గరకు వెళుతున్నాము అని అనుకుంటున్నాం మనం. అట్లా కాకుండా స్వామి మనలోకి రావడం జరుగుతుంది. ఆ విధంగా మనం సుప్రభాతం పాడి తలుపు తీయడం అనేట ఆయనే మనలోకి ప్రవేశిస్తాడు. ఆయనలోనికి వెళ్ళాలని ప్రయత్నం మొదలు పెడతాం. కాకపోతే ఏంటంటే ప్రయత్నం ఉండాలి మన దగ్గర. ప్రయత్నం మొదలు పెడతాము కానీ మనంతటా మనము నేరుగా వెళ్ళలేము. ఆయన తనలోనికి మనలను తీసుకునవలసినది. అయితే ప్రయత్నం చేయకపోతే మాత్రం ఆయన తీసుకోవడానికి అవకాశం ఉంది.
అది ఎప్పుడుకో వస్తుంది. అది ఈ యొక్క పరిణామంలో ఎప్పటికో ఈ మహాప్రయాణంలో ఎప్పటికో జరుగుతుంది అది. ఇప్పటికిప్పుడు అంటే మన ప్రయత్నాన్ని చూసి ఆయన ముచ్చటపడి ఆయన మన దగ్గరికి వస్తారు. ఆయన దగ్గరికి మనం వెళ్ళటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ఆయన మన దగ్గరికి రావాలి. మనం ఎవరింట్లోకైనా వెళ్ళాలంటే వాళ్ళు తలుపు తీస్తే కదా మనం వెళ్ళగలిగేది. వాళ్ళు తలుపు తీయకపోయినా మనం బలవంతంగా నెట్టుకుని వెళితే అది నేరం అవుతుంది కదా. అటు మనం ఏంటి వెళ్ళాలి, ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి, కానీ వాళ్ళు కదా రానిచ్చేది మనం. అంతేగాని మనం నేరుగా వెళ్ళలేం కదా. అట్లాగే స్వామి దగ్గరికి కానీ ఏదైనా ఈ పాఠం కూడా తనంతరకు తను మనలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా మనం ఇటువంటి మానసిక స్థితిలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఆ పాఠమే మనలోకి ప్రవేశిస్తుంది హాయిగా. సరే, మనం తిరిగి పునర్జన్మానికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాం. ఇప్పుడు అంటే మళ్ళీ బడిలోకి జారటానికి కోసం సెలవులు అయిపోయినాయి, ఇక బడి ప్రారంభించారు, మళ్ళీ రీఓపెన్ అవుతున్నాయి బడులన్నీ. వేసంగి సెలవులు అయిపోయినాయి, రీఓపెన్ చేస్తున్నారు. మనం మళ్ళీ ఆ బడిలో చేరటానికి మళ్ళా దిగటం ప్రారంభించాం. ఈ బడిలో పిల్లలెవ్వరూ పరీక్షలో తప్పుటై ఉండదు. ప్రతివాడును తుది వరకు పోవలసినదే. ఆ విషయంలో వాని ఇష్టమునకు చోటు లేదు. కానీ ఉన్నత పరీక్షల అర్హత సంపాదించుకున్నటకు వాని ఇష్టం వచ్చినంత కాలము తీసుకోవచ్చు. బుద్ధిమంతుడైన విద్యార్థి బడి జీవితము గమ్యస్థానము కాదనేను, అంతకంటే మిక్కిలి ఎక్కువ ఘనమైనట్టు విశాలమైనట్టు జీవితమునకది సాధనమనియును తెలుసుకున్నవాడై సాధ్యమైనంత వరకు బడి నియమములను బోధపరుచుకున్నటకు ప్రయత్నించి చేతనైనంత వరకు వారిని పట్టి తన ప్రవర్తనను మార్చుకుని ఏ పాఠములు నేర్చుకున్నట ఆవశ్యకమో వారిని నేర్చుకున్నట కొరకై కాలము ఇతర విధముగా వ్యర్థము చేయడం. అంటే ఈ భూలోక జీవితం ఏంటనమాట, ఒక బడి లాంటిది. ఇక్కడ మనం నేర్చుకోవడానికి, సాధన చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లని ఈ భూలోక జీవితం ఉంటుంది. కాబట్టి ప్రతి క్షణం మనం వృధా చేయకుండా జాగ్రత్తగా మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్, నియమ నిబంధనలు ఏంటి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలు, ఈ సృష్టి ధర్మాలు, ప్రకృతి ధర్మాలు ఏంటి, మన యొక్క అంతిమ లక్ష్యం ఏంటి, అసలు మానవుడి యొక్క లక్ష్యం ఏంటి. ఆ ప్రారంభ వాక్యం మనకు లేకపోతే అంతా అడవిలో తిరుగుతున్నట్టుగా ఉంటుంది, ఎటు ఏ దారి దొరకదు. అట్లాగా ఏ పాఠములు నేర్చుకున్నట ఆవశ్యకమో వానిని నేర్చుకున్నట కొరకై కాలము ఇతర విధముగా వ్యర్థము చేయడు. వాడు తన ఉపాధ్యాయులకు చతురతతో సహకారి అయి తాను ఎంత ఎక్కువ పని చేయట సాధ్యమగునో అంత పనిని చేయబూనుట చేత యుక్త వయస్సు వచ్చిన వెంటనే దివ్యత్వమును పొందిన జీవాత్మయై స్వరాజ్యమును చేరును. అత్యంత త్వరగా దివ్యత్వాన్ని పొందుతాడు. ఆ తర్వాతకి సంబంధించిన విషయాల్లోకి వెళ్తాడు. దివ్య జ్ఞానం ఈ బడి జీవిత నియమములను బోధించు కనుక నా రీతిగా విద్యార్థులకు సులువును కలిగించు. మరి ఈ నియమాలు ఇవన్నీ, ఈ పద్ధతులు ఇట్లా ఉంది బాబు, ఈ సృష్టి యొక్క అమెరికా ఇలాగుంది అని ఎవరైనా చెప్తేనే కదా మనకు అర్థమయ్యేది. మనంతటా మనం అర్థం చేసుకోవడానికి వందల వేల జన్మలు పడుతుంది. అర్థమవుతుంది మనకు కూడా, ఒకళ్ళు చెప్పక్కర్లా. ఎందుకంటే దైవాంశం మనకి, దైవానికి సంబంధించిన వాళ్ళమ్మ. అది ఎప్పుడుకో ఆ మొత్తం ఆ తెరలుగా ఉన్నాయన్నీ ఆ పొరలుగా ఏవైతే అడ్డుగా ఉన్నాయో, కప్పేసి ఉన్నాయో ఆ ఆత్మ చుట్టూ, ఆ దైవాత్మ చుట్టూ ఇవన్నీ నెమ్మదిగా కరిగి ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ ప్రకాశిస్తూ అప్పుడు మనం ఎటు వెళ్ళాలి ఏంటి అనేది మనకే అర్థమవుతుంది. ఇంకొకళ్ళు చెప్పే పని లేదు. కానీ అది ఎప్పటికీ వేల జన్మ. అదే మనం ఇంకొకళ్ళు చెప్పేటప్పుడు కల్లా
అప్పుడు ఇంకా త్వరగా మనం అర్థం చేసుకొని దాన్ని ప్రయత్నం చేయడానికి వీలవుతుంది. అందుకు ఈ దివ్య జ్ఞానం మనకి ఈ విధంగా మనకి తొందరగా ఆ లక్ష్యాన్ని చేరటానికి వీలు కలిగేటట్టుగా చేస్తుంది. మనం సహజంగా మన చేరవలసిన చోటుని త్వరగా చేరాలి అనేదే కదా మన యొక్క ఆరాటం. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తామండి, లేకపోతే ప్యాసింజర్ బండిలో వెళ్తామండి. ఎందుకంత తొందరగా వెళ్తాం అక్కడికి అని అంటాం ఎవరన్నా. అరగంటలో వెళ్ళేటట్టు చూడండి, 5 గంటల ప్రయాణం మామూలుగా అయితే. ఒక అరగంటలో వెళ్ళేటట్టు చూడండి ఎట్లాగా అని మనం మరి అడుగుతుంటాం కదా. తొందరగా వెళ్ళిపోవాలి, అనుకున్న క్షణంలో అక్కడ ఉండాలి అన్నట్టుగా ఉంటుంది మన భావన. కాబట్టి అట్లాగే దీంట్లో కూడా మన లక్ష్యం చేరటంలో కూడా త్వరగా అంటే ఇది ఈ విషయాలన్నీ మనం అవగతం చేసుకోవటం, అండర్స్టాండింగ్, అవగాహన చేసుకోవటం. కూర్పు తెలిస్తే సరే చాలు, ఇంకేం అక్కర్లేదు. కూర్పు తెలిసిందా మనం దాన్ని సాధించడానికి వీలు. మొట్టమొదటి నియమము పరిణామము, లా ఆఫ్ ఎవల్యూషన్. ప్రకృతిలో ఉన్న ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రధానమైన ధర్మం ఏంటన్నమాట, లా ఆఫ్ ఎవల్యూషన్, పరిణామము, పరిణమించుట. అంటే అనుక్షణం క్షణం క్షణం పెరుగుతూ అభివృద్ధి చెందుతూ ముందుకి వెళ్ళటం. ఏది ఎక్కడ ఆగదు. పరిణామం. ప్రతి వాడును పరిపూర్ణుడు కావాలని, సశరీరముగా పరిపూర్ణుడు. ఈ దేహాణువులన్నీ కూడా పరిపూర్ణం కావాలి, దేహాణువులతో సహా ఈ దేహాత్మ పరిపూర్ణము కావాలి. దానికోసం వచ్చింది జీవాత్మ పరిపూర్ణం అవటం కోసం కాదు. జీవాత్మ ఈ దేహాత్మని పరిపూర్ణం చేయడం కోసం. అంటే ఇక్కడ ఏమైంది, మొదటి జీవ ప్రసారంతో కొంతవరకు జరిగింది, రెండో జీవ ప్రసారంతో కొంతవరకు జరిగింది, ఇంకా మిగిలింది. ఆ మిగిలిన వర్క్ చేయడానికి మనం వచ్చాం, జీవాత్మగా మనం వచ్చి ఈ దేహాణులన్నిటిని మొత్తం పరిపూర్ణం చేసి ఇక్కడ ఈ అనేకత్వంలోనే మొత్తం ఈ మొత్తంలో సమస్తమందు వ్యాపించి ఉన్నవాడు ఎవడున్నాడో వాణ్ణి మనం అనుభూతి చెందటం. ఆ దైవానుభూతిని ఈ అనేకత్వంలోనే, ఈ భిన్నత్వంలోనే మనం ఏకత్వాన్ని అనుభూతి చెందటం. ఇది అసలైన లక్ష్యం. అంతేగాని ఈ సృష్టిని వదిలేసి వెళ్ళమని కాదు. సృష్టిని వదిలేసి వెళ్ళిపోతే సృష్టించడం ఎందుకు ఇంకా మరి ఆయన భగవంతుడు యొక్క ఇచ్చ ఏంటి, ఇంత అనేకత్వంలో ఆ ఏకత్వాన్ని దర్శించడం. ఒకే ఒకడెవడున్నాడు అనే అన్నట్టుగా, అది దానికోసం మనం ఇక్కడికి వచ్చాం. ఆ మిగిలిన పని పరిణామంలో మిగిలిన పని చేయడం కోసం మనం ఇక్కడికి రప్పించబడ్డాం. ప్రతి వాడును పరిపూర్ణుడు కావాలను, తనలో గుహ్యముగానున్న దైవ సంబంధములైన ఉపపత్తులన్నిటినీ పూర్తిగా వికసింపజేసుకోగలను. దైవంగా మారటం, దైవంగా అయిపోవటం. అది వానితో సంబంధించినంత వరకు ఈ సంకల్పం యొక్క ఉద్దేశం. ఈ పరిణామ సూత్రము వారిని ఉత్తరోత్తర సిద్ధికి ఎడదగకుండా తోడ్చుకొని పోవు, ఆగనివ్వదు అనమాట. మనల్ని ప్రయాణాన్ని ఆపనివ్వదు. చాలండి, ఇక్కడ శుభ్రంగా హాయిగా ఉంది, నేను ముందుకెళ్ళను, అభివృద్ధి చెందను, ఇక్కడ చక్కగా బాగుంది, ఇక్కడ ఉంటాను అని అన్నా కానీ నేను మనల్ని ఆపడానికి కుదరదు. ఇక బండి వెళ్ళిపోతూనే ఉంటుంది. వెళ్ళిపోయే బండిలో నేను ఇక్కడే ఉంటానంటే ఇంకేముంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం బండిలోనే ఉన్నాయి ఇక్కడే ఉండు, బండిలో ఉంటే చాలు కదా, బండి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఉండటానికి అవకాశం లేదు. ఎక్కడక్కడే ప్రతి క్షణం ముందుకే, అభివృద్ధి పదంకే. ఈ పరిణామ సూత్రము వారిని ఉత్తరోత్తర సిద్ధికి ఎడతెగకుండా తోడ్కొని పోవు. ఇప్పుడు అదే మనకి ఆ ప్రారంభ వాక్యం. మనకి ముందుకు వెళ్ళటానికి ఏది మనకి ప్రేరణనిస్తుంది, మనలో ఆ ప్రేరణ కలగజేస్తుంది నిరంతరం ముందుకు వెళ్ళాలి అని. ఆ ప్రారంభ వాక్యం, తప్పిపోయిన తత్వదర్శనం.
బుద్ధిమంతుడు ఆ ధర్మ విధులను ముందుగానే తెలుసుకుని అనుసరించుటకును, తాను నేర్చుకున్నటకు బడిలో నేర్పరిచిన పాఠక్రమమును మించి ముందు నడుచుటకును ప్రయత్నించు. ఇట్లా వరుసలోనే రావాలి మీరు అనేదేం లేదు కదా. ఇప్పుడు మనం పేపర్లో అప్పుడప్పుడు చూస్తుంటాం, వాడి వయస్సు 12 లేకపోతే 15 సంవత్సరాల లోపు, కానీ ఎంబీబీఎస్ పూర్తి చేశాడంట, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడంట అన్నట్టుగా మనం వింటుంటాం. అట్లాగా అత్యంత ప్రతిభ కనపరిస్తే ముందుకెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఒక వరుసలోనే వెళ్ళాలి అన్నదేం లేదు. అట్లాగే మనం ఈ దైవానుభూతి కోసం మనకి ముందుకు అడుగులు వేసేటప్పుడు ఈ పరిణామంలో ఒక్కసారిగా ముందుకు దూకేయచ్చు. ముందు నడుచుటకును ప్రయత్నించు. వాడు ఆ రీతిగా నా పరిణామ నియమముతో సంఘర్షణం లేకపోవుటయే గాక ఆ నియమ ప్రయోగం వల్ల పూర్తి అయిన సహాయము పడాయి. నేను ఎప్పుడు కూడా ముందుకెళ్ళే వాళ్ళకి దారి చూపిస్తుంది, దారి వదులుతుంది. ముందుకెళ్ళే వాళ్ళకి ఇప్పుడు మనం ట్రాఫిక్ లో కూడా, రోడ్డు మీద ట్రాఫిక్ లో ఎక్కువ స్పీడ్ గా వెళ్ళే వెహికల్స్ ఉంటాయి, అవి సెంటర్ లోకి వెళ్ళిపోతాయి. కొంచెం స్లోగా వెళ్ళేవి, తక్కువ స్పీడ్ తో వెళ్ళేవి ఓ పక్కగా, ఇంకా పక్కగా, ఇంకా పక్కగా రోడ్డుకి చివరికి అయిపోతుంది. రోడ్డుకి ఒక వైపుకి వచ్చేస్తాయి. రోడ్డుకి మధ్యలో ఎక్కువ అత్యంత స్పీడ్గా అత్యంత వేగంతో వెళ్ళే వెహికల్స్ మధ్యలో దూసుకుని వెళ్ళిపోతాయి. అట్లా మనం అవకాశం ఉంది దూసుకుని వెళ్ళిపోవటానికి. ఆగు, అందరితో పాటు వెళ్ళాలి మీరు, ఏంటి మీరు ముందు వెళ్ళిపోతున్నారు అంటారా వెహికల్స్ని? ఒకడు స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు, ఏ ఆగు, మేము ఎంత స్పీడ్ వెళ్తున్నామో అంతే స్పీడ్ లో మీరు వెళ్ళాలి అంటారా? అంటారు కదా. వాడి దారిని వాడు స్పీడ్గా వెళ్ళిపోతాడు. స్పీడ్గా వెళ్ళేటప్పుడు వాడికి దారి ఏంటి? మధ్యలో, రోడ్డు మధ్యలో దర్జాగా వెళ్ళిపోతాడు. అట్లా మనం కూడా వెళ్ళిపోవచ్చు. ప్రయత్నం ప్రయత్నం అంటే ఇంకేం లేదు, ఈ అండర్స్టాండింగ్, అవగాహన, ఈ విషయాలు తెలుసుకోవడం, ఈ సంగతులు తెలుసుకోవడం. సంగతులు తెలిసిన మరుక్షణం మనం ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళిపోతాం. ఆ నియమ ప్రయోగం వల్ల పూర్తి అయిన సహాయమును బడయను. జీవితమును పందెములో వెనుకబడిన వాడు జీవితము యొక్క ఒత్తిడి నిరంతరము తనను నిర్బంధించుచున్నదని తెలుసుకున్నాను. ఆ ఒత్తిడిని అడ్డగించిన ఎడల అది త్వరలో బాధించు. అందుచేత అంటే నెమ్మదిగా, మనకెందులో అంత స్పీడ్, నెమ్మదిగా వెళ్దాంలే, ఆగిపోదాం ఇక్కడే అని అంటే ఆ వెనుకబడిన వాడిని ఆగనివ్వదు. ఒత్తిడి నెడుతూ ఉంటుంది అనమాట ముందుకి. కాకపోతే కొంచెం స్లోగా జరుగుతుంటుంది. అందుచేత పరిణామంలో వెనుకబడిన వానికి ఎల్లప్పుడూ వాని అదృష్టము వారిని వెతికి వెతికి వెంట దొరుముచున్నట్లుండదు. స్పీడ్గా వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు, స్లోగా వెళ్ళే వాళ్ళని స్లో ఆగనివ్వదు. ఆగనివ్వకుండా వాడు ముందుకు వెళ్ళడానికి ఒత్తిడి, ప్రకృతి నుంచి ఒక విధమైనటువంటి ఒత్తిడిని కలగజేస్తూ ఉంటుంది. మనకి ఎట్లాగైతే కొంత పొద్దున తిన్నాం, టిఫిన్ అది చేసాం, మధ్యాహ్నం 1 గంట అయ్యేటప్పటికల్లా ఆకలి అనిపిస్తుంది. అది ఎట్లా అనిపించింది? మనమేమన్నా చెప్పామా? లేదు, ఆ లోపల నుంచి సిగ్నల్ వచ్చింది మనకి. వచ్చేటప్పటికల్లా నేను తిననులే అని అంటే మరి ఆ సిగ్నల్ ఆగుతుందా? మరింతగా పెరుగుతుంది, సౌండ్ పెరుగుతుంది. ఆకలి ఆకలి కేకలు వేస్తుంటుంది అనక, కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి అన్నట్టుగా ఉంటుంది. ఇక నిద్రపోనివ్వదు మనల్ని. పనిలోకి పని చేస్తుంటే పని మీద ధ్యాసకి పోనివ్వదు. అట్లా ఒత్తిడి పెడుతుంది మనల్ని ఆకలి తీర్చుకునేదాకా. అట్లా ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే మనం పరిపూర్ణులుగా మారేదాకా ఒత్తిడి పెడుతూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఆ పరిపూర్ణులుగా మారి ఈ అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తూ ఈ సృష్టిలోనే, ఈ స్థూల జగత్తులోనే మనం ఆ దైవానుభూతితో తిరగాలి, ఇక్కడ నడయాడాలి. దైవమే నడయాడుతున్నట్టుగా నడయాడాలి ఇక్కడ. ఆ ఒత్తిడిని అడ్డగించ అందుచేత పరిణామంలో వెనుకబడిన వానికి ఎల్లప్పుడూ వాని అదృష్టము వారిని వెతికి వెతికి వెంట దొరుముచున్నట్లుండను. చతురతతో పరిణామములకు సహకారము చేసిన వాడు తన గతి తనను ముందుకును పైకిని కొనిపోవునదై ఉన్నంత వరకు ఆ గతిని నిర్ణయించుకున్నటకు సర్వ స్వతంత్రుడై ఉండు.
అంటే ఎవరికి మనం సహకారం చేయాలి అంటే ఇదే చెప్పుకున్నాం కదా మనం ముందే. మేము వచ్చేస్తున్నాం అండి, తలుపు తీయండి అంటే తీస్తారా వాళ్ళు? అని నెట్టుకుని లోపలికి వెళ్ళటానికి వీలవుతుందా? లేదు కదా. మనం ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళు తలుపు తీయాలి. ఇప్పుడు మనల్ని అభివృద్ధిలోకి ఏది తీసుకెళ్లేది? పరిణామము, లా ఆఫ్ ఎవల్యూషన్, పరిణామ ధర్మం. అది లేదనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? మనల్ని తీసుకెళ్లేది ఒకటి ఉండాలి. మనల్ని తీసుకెళ్లేదే ముందుకి ఆ పరిణామ ధర్మం. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, దానికి సహకారంగా ఉండాలి. దానికి అనుగుణంగా మనం ప్రయాణం చేస్తే అప్పుడు అది మరింత ముందుకి ఆ సెంటర్‌లోకి తీసుకెళ్ళిపోతుంది అప్పుడు. ఎందుకంటే స్పీడుగా వెళ్ళాలి అనేది ఉంది. వెళ్ళగలడు వీడని ఆ పరిణామానికి తెలిసింది. ఆ పరిణామానికి మనం సహకరిస్తున్నాము. ఆ పరిణామ ధర్మానికి. అంటే పరిణామ ధర్మానికి మనం సహకరించే కొద్దీ మనల్ని ఇంకొంచెం తొందరగా వెళ్ళేటట్టుగా చేస్తుందది. అప్పుడు మన బండిని ఏం చేస్తుందనమాట, మన వెహికల్‌ని సెంటర్‌కి పంపించేస్తుంది. దాంతో దూసుకొని వెళ్ళిపోతాం. కాబట్టి పరిణామ ధర్మానికి మనం సహకారం చేయాలి. సహకారం చేయటం అంటే ఏంటో అయన్నీ మనం ముందుకు వస్తాయి. మనం తర్వాత వాటిలో వస్తుంది. ముందు ఈ విషయం మనకి. మనంతటగా మనం ప్రయత్నం చేసి వెళ్ళటం కాదు. వాళ్ళు ప్రవేశించాలి మనలో అని ముందు చెప్పుకున్నాం గదా. స్వామి మనలో ప్రవేశిస్తే అప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. ఇంట్లో వాళ్ళు తలుపు తీసి రండి అంటే అప్పుడు మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగలుగుతాం. వాళ్ళు తలుపు తీయకుండా, లేతే వాళ్ళకి ఇష్టం లేకుండా మనం వెళ్ళటం కుదరదు లోపలికి. బలవంతంగా వెళ్తే అది నేరం అవుతుంది గదా. కాబట్టి పరిణామము ఒప్పుకోవాలి. కాబట్టి అది ఒప్పుకోవాలంటే దానికి సహకరించాలి. సహకరిస్తే అప్పుడు మనం బ్రహ్మాండంగా మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఈ పరిణామమును నడుపుచున్న రెండవ నియమము కార్యకారణ సంబంధం. ఇవన్నీ ఇప్పుడెందుకు ఈ ప్రకృతి ధర్మాలు వీటికి సంబంధించి చర్చకు వచ్చినాయంటే, ఇప్పుడు మనం మళ్ళీ భూలోకానికి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మనం భౌతిక దేహం విడిచేసి, ఆ ఉపాధిని విడిచి స్థూల జగత్తులో భూలోకంలో ఉన్నటువంటి ఆ భూలోకంలో భౌతిక దేహాన్ని విడిచి ఇక మరణానంతర స్థితుల్లోకి వచ్చేసాం. మిగతా కామ శరీరంతో కామలోకం, మానసిక శరీరంతో మానసిక లోకం, కారణ శరీరంతో కారణ లోకానికి వచ్చేసాం. ఇక్కడ ఇంకా మనం తెలుసుకోవాల్సిందేం లేదు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ మనం కిందకి దిగబోతున్నాం. దిగబోయేటప్పుడు బడిలో జారబోయేటప్పుడు భూలోక జీవితంలోకి వెళ్ళబోయేటప్పుడు వాటి యొక్క విషయం కొంత ఇక్కడే అవగాహన చేసుకుంటే దానికి తగ్గట్టుగా మనం ఇంకా మానసిక శరీరం కట్టుకోవాలి, కామ శరీరం కట్టుకోవాలి, ఆ స్థూల ఉపాధిలోకి మనం చేరాలి. వీటిల్లో కొంత మార్పు చేయడానికి అవకాశం ఉంది. అందుకని మనం కిందకి దిగబోయేటప్పుడు, మనం బడికి వెళ్ళబోయేటప్పుడు బడి గురించి మనకి చెప్తారు. పలానా బడిలో నిన్ను చేరుస్తున్నాము, తల్లిదండ్రులు చెప్తారు కదా. ఆ బడిలో ఇలాగ ఉంటుంది, ఆ ప్రిన్సిపాల్ వాళ్ళు ఈ నియమ నిబంధనలు ఉంటాయి అక్కడ. మనం వాళ్ళకి సహకరిస్తే మిమ్మల్ని త్వరగా పై తరగతులకి పంపిస్తారు అని ఇట్లాగా అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు అవన్నీ మనకు బోధిస్తారు కదా బడికి చేరబోయేటప్పుడు. అట్లాగే ఇప్పుడు ఈ గ్రంథం ఏం చేస్తుంది మనకి, ఈ దివ్య జ్ఞానము విషయాలు, ఈ థియోసఫీ అనేది పరమ గురువులు అందించినటువంటి థియోసఫీ మనకి ఈ భూలోక జీవితానికి వెళ్ళబోయే ముందు దానికి సంబంధించి త్వరగా అభివృద్ధి చెందటానికి కావాల్సినటువంటి విషయాల్ని మనకు అందజేస్తూ ఉంది. అక్కడ ఏమేమి ఉన్నాయి, వేటిని పట్టుకుని మీరు వేటిని పట్టుకుంటే మీరు ముందుకు వెళ్ళగలరు. అట్లా మనకి ముందే ఈ విషయాలను చెప్తున్నారు. అంతకు ముందంటే మనం అభివృద్ధి లేదు కదా. మనం ఖర్చు పెట్టుకోవడం సెలవులు కాబట్టి అవి ఖర్చు పెట్టుకోవడానికి వచ్చాం మనం తప్పితే, ఆ రోజుల్ని ఆ కాలాన్ని ఖర్చు పెట్టుకోవడానికి వచ్చాం తప్పితే మనం నేర్చుకోవడానికి ఏం లేదు. అందుకే అక్కడ ఈ విషయాలన్నీ చర్చకు రాలేదు. ఇప్పుడు మనం ఇక వెళ్ళబోతున్నాం భూలోక జీవితానికి, ఆ బడిలో చేరబోతున్నాం. ఇప్పుడు అవసరం ఇవి. కాబట్టి మొట్టమొదటి నియమము
మొట్టమొదటి ధర్మము పరిణామము, పరిణామ ధర్మం. రెండవది ఆ పరిణామమే మనల్ని నడుపుతూ ఉన్నది. కాబట్టి ఎవరిని పట్టుకోవాలన్నమాట? మనం పరిణామాన్ని పట్టుకోవాలి అన్నట్టుగా. ఈ పరిణామమును నడుపుచున్న రెండవ నియమము కార్యకారణ సంబంధము, కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ సంబంధం. కారణం ఉంటేనే కార్యం ఉంటుంది, కాజ్ ఉంటేనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ పాఠాలు మనం ఎలా చెప్పుకోగలుగుతున్నాం? మనం ఈ 10 మందిలో మనసులో కదిలింది, ఈ విషయాలు మనం తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో చెప్పుకోవటానికి వీలుగా ఉంది కాబట్టి ఎవరింట్లో వాళ్ళు కూర్చుని చక్కగా వినొచ్చు. కాబట్టి ఎవరైనా చెప్తే బాగుండు అని అందరి మనసులో కదిలింది. దాని యొక్క స్పర్శ ఇప్పుడు నాలోను, నా ఆర్వీఎస్ శాస్త్రి గారిలోను అది మా దాకా వచ్చి దానికి స్పందించి మేము చెప్దామని అనుకోవటం, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అంటే మీ యొక్క కోరిక ఆ విధంగా మమ్మల్ని ప్రేరణ కలిగించింది అనమాట. మాలో చెప్పాలి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని మాలో ప్రేరణ కలిగించింది. ఫస్ట్ ఎక్కడ బయలుదేరినట్టు మీలో బయలుదేరింది. అది కాజ్ అన్నమాట. కాజ్ ఏంటనమాట? మీలో ఉన్నటువంటి ఆ కోరిక వినాలి అనేది. దానికి ఎఫెక్ట్ గా ఇప్పుడు మనం పాఠం చెప్పుకోవడం, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని పాఠం చెప్పుకోవటం, ఇది ఎఫెక్ట్, ఇది కార్యము అన్నమాట. సో కార్యకారణ సంబంధం ఒకదానికొకటి. మీరు లేకుండా నేను లేను, మీలో కోరిక లేకపోతే నేను చెప్పడం, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉండదు, నేను చెప్పటము ఉండదు. అంతేగాని మేము చెప్తున్నామండి, ఎవరైనా వచ్చి వినండి అని అంటే ఎవరు వస్తారో ఎవరు రారు. నేను అక్కడి నుంచే కాల్ లేకుండా ఫోన్ మనం మాట్లాడదాం. నేను ఫోన్ ఎత్తుకొని హలో అంటే ఎలాగా? ఎవరైనా మనకి ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడొచ్చు, లేకపోతే నేనన్నా ఫోన్ చేయాలి, ఏదో ఒకటి ఉండాలి కదా. అలాగా కాబట్టి కార్యకారణ సంబంధం ప్రతిదీ కూడా మనకి పంచేంద్రియాలకు అందేది ఏదైనా కానీ అది ఎఫెక్ట్ కిందకు వస్తుంది. దానికి వెనుక కాజ్ ఉంది. ఈ సృష్టి అంతా మనకి కంటికి కనిపిస్తూ ఉంది, ఇది ఎఫెక్ట్ గా మనకు వచ్చిందన్నమాట. కార్యం ఇది, కారణం ఆ సృష్టికర్త, సృష్టికర్త కారణం, ఇదంతా కార్యం. ఆయన ఉన్నాడు కాబట్టి సృష్టి ఉన్నది, సృష్టి ఉంది కాబట్టి ఆయన ఉండటం కాదు. కారణం ఎప్పుడు ఉంటుంది, కార్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు, వ్యక్తం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అట్లా కార్యకారణ సంబంధం. కారణము లేక కార్యం ఉండదు. ఇప్పుడు దీని మొత్తానికి సృష్టికి ఎందుకు కారణం, సృష్టించడం ఎందుకు అంటే, ఈ సృష్టి అనేటప్పుడు కల్లా స్థూల జగత్తులోకి వచ్చేస్తుంది, అప్పుడు అనేకత్వంలోకి వచ్చేస్తుంది, భిన్నత్వంలోకి వస్తుంది. ఆ భిన్నత్వంలో ఈ అనేకత్వంలో కానీ ఉన్నది ఒకటే కదా. సృష్టి మొత్తం ఒకటిగా ఉంది, ఒకదాంతోనే తయారైంది, ఒక పదార్థమే ఉంది. మనకి బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆభరణాలన్నీ దేంతో తయారైంది? ఒకటే కదా వస్తువు, బంగారం. కానీ వందలు వేల రకాలు. ఒక నెక్లెస్ లోనే ఎన్నెన్నో డిజైన్, ఒక ఉంగరంలోనే ఎన్నెన్నో డిజైన్, ఒక చైన్ లోనే ఎన్నెన్నో, ఒక బ్రేస్లెట్ లోనే ఎన్నెన్నో రకాలు. కానీ మొత్తానికి ఏముంది దీంట్లో? బంగారం ఒక్కటే, గోల్డ్ ఒకటే ఒక వస్తువు ఉంది, కానీ ఎన్నెన్నో రకాలు. అట్లాగే మనం అందరం ఈ సృష్టి మొత్తం ఎంతో వైవిధ్యంతో ఉంది, ఒకదానికి ఒకటి సంబంధం లేదు. కానీ మొత్తానికి సంబంధించిన పదార్థం మాత్రం ఒక్కటే, ఆ దైవ పదార్థం. ఇప్పుడు అందుకే దైవ కణం అని చెప్పి వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు సైంటిస్టులు, ఆ కణాన్ని కనిపెట్టాలి అన్నట్టుగా. ఒకటే పదార్థం కానీ అనేకత్వం ఉంది. ఇప్పుడు మనం ఏంటి, మన యొక్క కర్తవ్యం, ఎందుకు ఈ సృష్టింపబడింది, కారణం ఏంటి? ఇది
అనేకత్వంలోనే ఏకత్వాన్ని దర్శించాలి. ఇక్కడ లౌకిక వ్యవహారాల్లో మనం మామూలుగా సంసార జీవితాన్ని అనుభవిస్తూనే, మన బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మన కర్తవ్యాలు నిర్వహిస్తూనే ఏకత్వాన్ని దర్శించాలి. అంతేని వీటన్నిటిని వదిలేసి వెళ్ళిపోయి అడవులకి ఎక్కడికో అక్కడ ఏకత్వాన్ని దర్శించడం ఇది ఎఫెక్ట్ అనమాట. అది కారణం, సృష్టికి కారణం అది, ఎఫెక్ట్ ఇది. కార్యము కారణమునందు ఒక భాగం కనుక అవి నిజముగా ఒకటి గాని రెండు కావు. అయితే రెండు రకాలుగా ఉన్నాయంటే లేదు. సృష్టికర్త కారణం అన్నాము, కార్యమేమో ఎఫెక్ట్ ఏమో సృష్టి అన్నాము. అయితే సముద్రము అలా ఉంది, సముద్రం కారణం, అలా ఎఫెక్ట్. అయితే ఈ రెండు విడివిడిగా ఉన్నాయా? మరి సముద్రం నుంచి విడిపోయి ఉంటే అలాగే అలా ఉండగలదా? అలా ఉంటుందా? అసలు అల యొక్క అస్తిత్వం ఉంటుందా? సముద్రం నుంచి విడిపోయి అలా ఉందని చెప్పగలమా? లేదు కదా. సముద్రంలోనే అది కొంచెం పైకి లేచింది, సముద్రంతో అటాచ్ అయ్యి ఉంది కాబట్టి ఒకటే. సముద్రము అలా రెండు అని అనుకుంటున్నాం. ఇది సముద్రము కారణము, అలా కార్యము, కానీ రెండు ఒకటే. దీంట్లో భాగమే అది, సముద్రంలో భాగమే, కారణంలో భాగమే అది కార్యము. ఇది కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవడం, కారణంలో భాగమే కార్యము. దాన్ని విడదీయటానికి లేదనమాట. కారణము కార్యము రెండు రకాలని అనుకుంటున్నాం, కాజ్ అండ్ ఎఫెక్ట్. కానీ కాజులో భాగంగానే ఎఫెక్ట్ ఉంది. కాజుతో అటాచ్మెంట్ లేకుండా, అటాచ్ అవ్వకుండా, కాజుతో అటాచ్ అవ్వకుండా ఎఫెక్ట్ అనేది ఉండటానికి అవకాశం లేదు. అవి నిజంగా ఒకటి గాని రెండు కావు. కారణమును పుట్టించిన వాడు కార్యమును కూడా పుట్టించును. ప్రకృతిలో కారణము కార్యము ననునవే గాని బహుమానము శిక్ష ఎనునవి లేవు. కారణము కార్యం. ఇక్కడ ఏంటన్నమాట, మనం ఒక పని చేస్తాము, అది కారణమై దానికి ఫలితం అనేది వచ్చేసింది. సో ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. మనం ఒకడికి మంచి చేసాం, ఒకడికి సహాయం చేసాం, మనకి అది సుఖం రూపంలో మనకు అందింది. ఒకడికి ఇబ్బంది పెట్టాం, వాడిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఏదో చేసాం, వాడికి ఇబ్బంది కలిగింది, మన వల్ల వాడికి ఇబ్బంది కలిగింది. అది మనకి దుఃఖ రూపంలో మనకి ఫలితంగా వచ్చింది. అంటే ఈ కారణం ఎక్కడి నుంచి బయలుదేరింది? మన నుంచే. సో ఫలితం ఎక్కడ? మన దగ్గరే ఉంటుంది ఫలితం కూడా. కారణము కార్యము అన్నవే గాని బహుమానము శిక్ష అన్నవి లేదు. కాబట్టి ఇప్పుడు ఇది నన్ను వీళ్ళు మోసం చేశారండి అని అంటే, మరి మోసం చేశారంటే నువ్వు అంతకుముందు చేసిన దాని యొక్క ఫలితం కదా. కాబట్టి బహుమానము శిక్ష అనేది లేదు, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈ హెడ్డింగ్ లోకి వస్తుంది అనమాట. మనం బహుమానము శిక్ష అనేటప్పుడు కల్లా అది శిక్ష అంటే మనకి అన్యాయంగా మన మీద శిక్ష వేసింది, శిక్షించారు మనల్ని, అన్యాయంగా నాకు జరిగింది, నేను ఎంతో చక్కగా జీవిస్తుంటే ఇప్పుడు అన్యాయంగా నాకు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి జీవితంలో అని మనకు అన్యాయం జరిగిందని అనుకుంటాం. కానీ అట్లాగా అది లేదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది నడుస్తుంది, సృష్టి మొత్తం దాని మీద ఆధారపడి ఉంది, ఆ ధర్మం మీద. యంత్రశాస్త్రము సందర్భంలో గాని, రసాయన శాస్త్ర ప్రయోగముల సందర్భంలో గాని దీనిని ఎవరైనా చూడవచ్చు. అంటే ఎంత ఖచ్చితంగా ఉంటుందో అది అనేది, ఇక ఊహ కాకుండా. ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నాం, రసాయన శాస్త్రానికి సంబంధించి కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేస్తాం, మన కంటికి కనిపిస్తుంది అది. ఇంకో ఒకటి రెండో మూడో రకాలు కలిపేస్తే ఇంకొక రకం తయారైపోతుంది. పరిణామము సందర్భంలో దీనిని యోగ దృష్టి గలవాడంతా స్పష్టంగానూ చూడగలడు. ఏది ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే వాటిని మనం యోగ దృష్టితో చక్కగా చూడగలం. ఎట్లాగైతే మనం ప్రయోగాల మనం ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేస్తూ, ప్రయోగశాలలో మనం కెమిస్ట్రీకి రసాయన శాస్త్రానికి సంబంధించి మూలకాలు కొన్ని కలుపుతూ ఉంటే
ఇంకొకటి తయారవడం అనేది అది మన కంటికి అందరికి తెలుస్తూనే ఉంటుంది. పిల్లలందరూ చేస్తూనే ఉంటారు. అంత స్పష్టంగా ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈ రెండిటిని మనం చక్కగా చూడగలం యోగ దృష్టితో. అంత స్పష్టముగాను చూడగలం. స్థూల లోకముల యందు ఏ నియమములు వర్తించునో సూక్ష్మ లోకములలో కూడా ఆ నియమములే వర్తించును. అంటే సృష్టి మొత్తం 7 లోకాలు ఉన్నాయి. బ్రహ్మలోకం మొదలుకొని భూలోకం వరకు. ఏ లోకానికి వెళ్ళినా ఈ నియమాలు ఇవే. పరిణామము, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎక్కడికి వెళ్ళినా ఇవే. సూక్ష్మ లోకములలో కూడా నా నియమములే వర్తించును. ఇక్కడ వలె అక్కడ కూడా ఒక వస్తువు మీద వెలుతురు కిరణము పడినప్పుడు ఎంత కోణమును కలిగించునో ఆ కిరణము యొక్క ప్రతిబింబము కూడా అంత కోణమును కలిగించును. రిఫ్లెక్ట్ అవుతుంది కదా, మళ్ళీ ప్రతిబింబిస్తుంది అది. ఆ కోణం మన మీద ఒక దాని మీద వెలుగును ప్రసరించినప్పుడు అది తిరిగి ప్రతిబింబిస్తుంది. మనం ఎంత కోణంతో దాని మీదకి ప్రసరింపజేశామో అంతే కోణంతో ఇది బయటికి ప్రసరింపజేస్తుంది. ఒక బంతి నేలకు ఎంత కోణమున దాక్కునో అంత కోణమున తూలును. యంత్రశాస్త్రములో క్రియకు ప్రతిక్రియ సమానముగాను ఎదుటి వైపునను ఉండునని సూత్రం. మనం న్యూటన్స్ లా ఆఫ్ ఇవి ఉన్నాయి కదా, న్యూటన్స్ సిద్ధాంతాలు. వాటిల్లో క్రియకు ప్రతిక్రియ, సమానమైన ప్రతిక్రియ ఎదుటి వైపుకు ఉంటున్నది. ఊర్ధ్వలోకంలో అత్యంత సూక్ష్మమైన ద్రవ్యంలో ప్రతిక్రియ ఎన్ని వేళల తక్షణమే సంభవించును. ఒకప్పుడు అది బహుకాలమున విస్తరించవచ్చును గాని యథాతథముగా సంభవించును. సత్సంకల్పమును పంపువాడు గాని సత్కార్యములు చేయువాడు గాని మంచిని ప్రతిఫలముగా పొందుననియును. దుస్సంకల్పముల పంపువాడు గాని దుష్కార్యముల చేయువాడు గాని పొరపాటు లేకుండా చెడుగును ప్రతిఫలముగా పొందుననియును సూక్ష్మలోకములలోని నియమము. సూక్ష్మలోకంలోనే ఈ నియమం ఉంది. మంచి సంకల్పం మంచి ప్రతిఫలం, దుస్సంకల్పం ఇది దుష్టమైనటువంటి ప్రతిఫలం, చెడుగు కలిగించే ప్రతిఫలం. మంచిని చెడుని ప్రతిఫలముగా పొందును. దేన్ని బట్టి మనం ఏం చేయకపోయినా మన మీదకి అది రావటం అనేది ఉండదు. మనం చేసిన క్రియని బట్టి ప్రతిక్రియ ఉంటుంది. క్రియ మనం మొదలెట్టాం, ఆటోమేటిక్గా ప్రతిక్రియ మన మీదకి వస్తుంది. క్రియ ఎలాగుంది? మంచి సంకల్పంతో చేసిన క్రియకి మంచి ఫలితాన్ని, దుస్సంకల్పంతో చేసిన క్రియకి దుష్టమైనటువంటి అంటే చెడుని మనం పొందుతాం ప్రతిఫలంగా. అది మనం భూలోకంలో చాలా ఆలస్యం అవుతుంది. కొన్ని జన్మలు, ఒక జన్మ 2 జన్మలు పట్టొచ్చు. కానీ సూక్ష్మలోకాల్లో అలా మరుక్షణమే మనకి అక్కడ జరిగిపోతుంది. ఇప్పుడు మనకి దేవసభ జరుగుతూ ఉంది. దేవసభ ఇంద్ర సభ జరుగుతూ ఉంటే అందరూ వచ్చేసారు. త్రిమూర్తులు, దిక్పాలకులు, దేవతలు మొత్తం అందరూ హాజరయ్యారు. హాజరైన తర్వాత రంభ, ఊర్వశి, మేనక వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత ఇక్కడ ఒకళ్ళు స్త్రీలు కూడా వచ్చారు. వాళ్ళ స్త్రీలతో సహా అందరూ వచ్చేసారు. ఒక దేవత ఏం చేశాడంటే అటు చల్లటి గాలి వీచింది. అక్కడ గాలి వీచినప్పుడు ఒక స్త్రీ యొక్క ఆ పైట కొంచెం పక్కకి జరిగేటప్పటికి ఇతను ఆమె యొక్క స్తనాలు వేసి చూశాడు. ఒక్క క్షణమే, ఎక్కువసేపు కూడా చూడలేదు. మళ్ళీ వెంటనే తిప్పుకున్నాడు. కానీ వెంటనే ఇంద్రుడు శపించాడు, నువ్వు భూలోకానికి వెళ్ళిపో అన్నట్టు. అతనే శంతనుడిగా కిందకి దిగి వచ్చాడు. అందుకనే అతనికి కామ వాంఛలు ఎక్కువ. అందుకే గంగాదేవి ఆమెను కాదని మళ్ళీ సత్యవతి ఇట్లాగా ఎంతోమందిని చేసుకోవడం అలాగే జరిగింది.
కామ వాంఛ. అక్కడ ఒక్క క్షణమే అతను చూసింది, కానీ మరుక్షణం అక్కడ ఫలితం వచ్చింది. అదే ఇక్కడ మనం భూలోకంలో అయితే ఇంకా టైం తీసుకుంటుంది అనమాట. ఈ జన్మలో రావచ్చు ఆ ప్రతిక్రియ, ఆ నెక్స్ట్ జన్మలో కూడా రావచ్చు. అలాగా ఇప్పుడు సూక్ష్మ లోకాల్లో ఎలాగ ఉంటుంది అనమాట, మరుక్షణం అంత తీవ్రంగా ఉంటుంది. ఇది భూలోకమున యంత్ర సంబంధమైన నియమములు ఎంత నిశ్చయమో అంత నిశ్చయమైన. అయితే ఈ ప్రతిఫలము పైవారొకరు తమ ఇష్ట ప్రకారము విధించు బహుమానము గాని దండన గాని కాదు. ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ లో మనం దాచిన దాన్ని బట్టి మనం విత్డ్రా చేసుకుంటాం. అట్లాగే ఇది కూడా మన నుంచే క్రియ మొదలవుతుంది. ప్రతి క్రియ మనకి వస్తుంది, ఫలితం మనకి. ఎవరు చేసిన పనికి వారికి యంత్రవత్తుగాను నిర్దిష్టముగాను కలిగేటి ఫలితం. భూలోకమున యంత్రగతి వల్ల గలుగు ఫలితము తరచుగా వెంటనే కలుగును, కంటి కాకపోడును. కనుక దానిని అంగీకరించుటను మనుషుడు తెలుసుకున్నాడు. మనం ఏంటి స్టార్ట్ చేస్తాం స్కూటర్ని, అంత ముందంటే కిక్ ఇవ్వాల్సి వచ్చేది, ఇప్పుడు కిక్ ఇవ్వటం లేదుగా. బటన్ నొక్కటం చాలు, బటన్ నొక్కేస్తే డ్రర్ అని అనేస్తుంది. బటను కాజు, ఇది బండి నడవటం ఎఫెక్ట్, వెంటనే వచ్చేసింది. అక్కడ ఎలాగైతే సూక్ష్మ లోకంలో, ఆ దేవలోకంలో ఎలాగైతే వెంటనే అతను శాపానికి గురయ్యాడో, ఇక్కడ కూడా అలాగే మనం స్విచ్ నొక్కడం, బటన్ నొక్కంగానే, ఆ స్విచ్ నొక్కంగానే స్టార్ట్ అయిపోయింది బండి. అట్లా వెంటనే కొన్ని మనకి కంటికి కనిపిస్తూ ఉంటాయి. కానీ కనుక దానిని అంగీకరించుటను మనుషుడు తెలుసుకున్నాడు. సో అది కాజు, ఇది ఎఫెక్ట్. ఇట్లా వెంటనే మనకి తెలిసిపోతా ఉంది, ఒప్పుకుంటున్నాడు. అక్కడ వరకు బాగుంది. కానీ ఉత్తమ లోకములలో జరుగు ప్రతిక్రియ ఎంతకంటే విస్తారమైన విరివి కలిగి సాధారణముగా నీ పార్థివ జీవితంలో కనిపించగా ముందేదో ఒక జన్మంలో కనిపించు. కనుక దానిని గ్రహించుతారు. వెంటనే మనకి జరగదు కాబట్టి మనం ఇతరులని ఇబ్బంది పెట్టాం, వెంటనే మనకి దాని యొక్క ప్రతిఫలంగా ఏదో ఒక చెడు మనకి జరగాలి, కానీ జరగట్లేదు. ఇంకా మనం అభివృద్ధిలోకి వస్తున్నాం. వాడిని అవతల వాడిని మోసం చేస్తే మనం ఇంకా అభివృద్ధిలోకి వెళ్తున్నాం. ఇప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటిది ఎంత అన్యాయం, వాడిని మోసం చేసి వీడు లక్షాధికారి అయిపోయాడు అనుకుంటాం. కానీ వీడు లక్షాధికారి అవుతున్నది ఏంటి, అంతకుముందుకు దానికి సంబంధించిన ఫలితంగా వీడు పైకి ఎగబోతున్నాడు. ఇప్పుడు వీడు మోసం చేస్తున్నవన్నీ అట్లాగా కట్టగట్టి ఉన్నాయి ఆ చిత్రగుప్తుడి దగ్గర అన్నట్టుగా. అవి ఎప్పుడు ఇక నెక్స్ట్ జన్మలో అవి మొదలవుతాయి అనమాట. అప్పుడు ఇంత పైకి ఎగబాకినోడు క్రమంగా కిందకి దిగిపోతున్నాడు. కాకపోతే దీనికి దానికి సంబంధం తెలియదు మనకి. అందుకని మనం చేసే పనులు మనకే తగులుతాయి అన్నది లేదన్నమాట. మన తెలివితేటల వల్ల ఇవన్నీ చేసుకుంటున్నాం అన్నట్టుగా పోతుంది. ఈ పద్ధతి యొక్క ప్రవృత్తి అందు సామాన్య జీవితంలో సమస్యలు అనేకములకు సమాధానము దొరుకుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చర్చిస్తున్నాడంటే, మనం భూలోక జీవితంలోకి వెళ్ళబోతున్నాం. అక్కడ జరిగే విషయాలన్నిటినీ కొంత ఇక్కడ వివరిస్తున్నాడు. అక్కడ మనం చక్కగా ఒక పద్ధతిగా జీవించడానికి మనం ఎట్లాగా చేస్తే బాగుంటుంది అనేది ముందే మనకి హెచ్చరికగా ఇదిగో ఈ నియమాలు ఉన్నాయి. పరిణామము మనల్ని ముందుకు తీసుకువెళ్ళేది. దాన్ని ఉపయోగించుకున్నామా రోడ్డు మధ్యలో స్పీడ్గా ముందుకెళ్ళిపోగలుగుతాం, అదొకటి. తర్వాత కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ సంబంధము. అంటే మనం చేసే ప్రతి పనికి ప్రతిక్రియ మన దగ్గరికే వస్తుంటుంది. ఇది ఒకటి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. బట్ మనం ఒక పని చేస్తున్నామంటే, ఒక ఆలోచన చేసిన ఆలోచనకి మళ్ళీ ఆలోచన వచ్చేస్తుంది, ప్రతిక్రియ ఫలితం వచ్చేస్తుంది. ఆలోచన దొర్లిన చూడు, ఆయన క్షణకాలం చూశాడు ఆ దేవత. దానికే శంతనుడుగా భూలోకానికి రావాల్సి ఇక్కడికి వచ్చేసాడు. ఒక కామ వాంఛలతో జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక జన్మంతా ఒక్క క్షణానికి ఇక్కడ ఒక 100 సంవత్సరాల పాటు కామానికి సంబంధించిన వాంఛలతో, కోరికలతో
ఆ స్త్రీలతో సంభోగించడం అనే దాంతో జీవితం గడిచిపోయింది. హీనమైన జీవితం గడిచిపోయింది. ఇట్లా ఉంటుందన్నమాట. బట్ ఇవన్నీ మనకి విషయాలు తెలిస్తే మనం ఎట్లాగా చేస్తే బాగుంటుంది. కానీ మనకు ఆలోచనలొస్తాయి. ఆలోచనలు కూడా మనకేంటి అంతకుముందు దాని యొక్క ఫలితమే గదా! బట్ అక్కడ మనం కొంచెం ఆగి అవకాశం ఉంది మనకి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మన అభివృద్ధికి ఉపయోగపడుతుందా? లేదా? అని ఆలోచించుకొని మనం ముందుకు అడుగేయటానికి వీలు. తర్వాత ఇంకొకటేంటి మనం ఇవన్నీ మన ద్వారా జరుగుతున్నాయి. మనం చేయటం లేదు. ఎందుకని ఫలితాలు మన వెంట చుట్టుకుంటున్నాయి? నేను చేస్తున్నాను అన్న భావన. అదొక్కటే ఈ మొత్తం మన చుట్టూ పేరుకుపోతా ఉన్నాయి. ప్రతి పనికి సంబంధించి ఫలితాలన్నీ మళ్ళీ మన చుట్టూ గిరగిరా తిరుగుతున్నాయి. నేను చేస్తున్నాను. నా కోసం చేస్తున్నాను. నా కుటుంబం కోసం చేస్తున్నాను. ఇట్లాగా నేను నాకు అనేటప్పటికల్లా ఫలితం మొత్తం మన దగ్గరికి వచ్చేస్తుంది. అట్లా కాకుండా నా ద్వారా జరుగుతూ ఉన్నది. అది కూడా మరి వాస్తవమే కదా! నేను చేస్తున్నాను. నా ద్వారా జరుగుతూ ఉన్నది. ముందు ఎలా పనులు చేస్తున్నామో ఆలోచన వచ్చిన తర్వాత కదా! ఆలోచన ఎట్లా వచ్చింది మనకి? అక్కడ దగ్గరన బయలుదేరింది. మనం తయారు చేయాల మన ఈ ఆలోచనని. మనది ఎలాగవుతుంది ఆలోచన? మనం తయారు చేస్తే మనదనుకోవచ్చు పోనీ. మనం తయారు చేయాలి ఆలోచన. ఆలోచన వచ్చాక మనకి తెలిసింది ఈ ఆలోచన వచ్చింది అని. కాబట్టి ఆలోచన మనది కాదు. మనది కాని ఆలోచన మన మీదేసేసుకున్నాం. అక్కడ స్టార్ట్ అయిందనమాట. బట్ ఇది వీటి విషయాల పట్ల కొంచెం ఇగో అవన్నీ ఆ విషయాలన్నీ మనకి ఇక్కడ తెలుస్తాయి. అప్పుడేంటనమాట మన ఆలోచన కాదు. మన ద్వారా జరిగింది దట్స్ ఆల్. మనకు తెలియదిక. అప్పుడు ఆటోమేటిక్‌గా మన ఆలోచనలన్నీ ఎలాగొస్తాయి మనకి? ప్రకృతి నియమాలకు అనుగుణంగా, ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా, 10 మందికి మంచి జరిగే విధంగా అవే ఆలోచనలు మనలోకి వస్తాయి ఇక్కడి నుంచి. అంతకుముందు వచ్చిన ఆలోచనలు అన్నీ ఎట్లోకట్లాగా మనం పైకి రావాలి. అవతల వాడిని మోసం చేసైనా సరే, అవతల వాడిని ఇబ్బంది పెట్టటం ఇవన్నీ మనకొచ్చేసినాయి. వాడిని చంపేయాలి. వాడిని చంపేస్తే మనకి లబ్ధి చేకూరుతుంది. రాజకీయంగా వాడిని చంపేసేస్తే మనకు అడ్డు తొలగుతాడు. మనం అధికారంలోకి వెళ్ళొచ్చు. బాగా ఉంటాయి ఈ ఆలోచనలన్నీ. కానీ ఎప్పుడైతే ఈ పద్ధతులు నా ద్వారా జరుగుతుంది అనే వచ్చేటప్పటికల్లా ఇంక మన ద్వారా అనేటప్పటికి ముందు కొద్ది కొద్దిగా ఏమైనా రావచ్చు చెడు ఆలోచనలు, చెడు పనులు. కానీ ఆ తర్వాత ఇక రావు ఆలోచనలు. వచ్చే వచ్చే ఆలోచనలన్నీ ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా వస్తుంటాయి. పూర్తిగా చేంజ్ వచ్చేస్తుంది. కాబట్టి నా ద్వారా ఈ ఆలోచన నాది కాదు. బట్ ఆలోచన మన మీద వేసుకోవటం ఆగిపోవాలి. ఈ పనులు మనం చేస్తున్నాం. నా కోసం చేస్తున్నాం. కాదు నా ద్వారా జరుగుతూ ఉన్నది. అంటే ఇంక అయిపోయింది. ఫలితం మన దగ్గరికి రాదిక. ఎక్కడికెళ్తుంది? స్పేస్‌లోకి వెళ్ళిపోతుంది. మొత్తానికి సంబంధించిన ఆ మహా బ్యాంక్ ఏదైతే ఉందో కర్మ బ్యాంక్ వాటికి సంబంధం వెళ్ళిపోతుంది అంతే. మనకి సంబంధం లేదు. మన దగ్గరికి రాదిక ఫలం. ఎందుకంటే కర్మ ఇక్కడ కాజు లేదు కదా! నేను చేశానంటే కాజ్ అయిపోయింది. నా ద్వారా జరిగిందంటే ఎక్కడి నుంచో వచ్చిందది. కాజ్ అక్కడుంది. ఎఫెక్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మధ్యలో ఉన్నాం మనం. ఇక మనల్నేం టచ్ చేయదు. ఇది తమాషా ఇక్కడ. కాజ్ మనమయ్యామా, ఎఫెక్ట్ మనల్ని అంటుకుంటుంది. కాజ్ మనం కాలేదు. ఎఫెక్ట్ లేదు ఇంకా. ఇట్లా ఈ విషయాలన్నీ మనం కొంత అవగతం చేసుకొని నెమ్మదిగా మనం ఈటితో ఇట్లాగా మనం పిల్లవాడు బడికి వెళ్ళటానికి ముందు తల్లిదండ్రులు వాడికి హితబోధ చేస్తారు. అట్లాగా రా బాబు ఇలాగా ఆ బడిలో అలాగా ఉండాలి, ఇలాగ ఉండాలి అని అన్నట్టుగా ఇప్పుడు భూలోక జీవితంలో ఇదిగో బాబు ఇలాగ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అని మనకి ముందుగా చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇక్కడ చర్చిస్తున్నారు అనమాట. ముందు ఎక్కడెక్కడో చెప్పలేదు.
భూలోక జీవితానికి వెళ్ళబోయే ముందు, అంటే ఎప్పుడు చెప్తే మనకి అవి బాగా అర్థమవుతాయో. ఎందుకంటే ఇప్పుడు మనం బాగా తల బొప్పిగట్టి ఉంది. భూలోక జీవితంలో గడిపిన విషయాలను బట్టి కామలోకంలో గడిపాము, చచ్చి బతికి గందరగోళం చేసుకున్నాం అక్కడంతా. ఏంట్రా బాబు ఇదంటే, నువ్వు భూలోకంలో చేసిందే అని చెప్తున్నారు. అబ్బా, ఇక్కడ ఇలా చేయకుండా ఉంటే బాగుండేది కదా, ఇంత హాయిగా ఉండేవాళ్ళం ఇక్కడ అని ఒక భావన కలిగింది కదా మనకి. మానసిక శరీరం వెళ్తే అక్కడ కొంత అటు ఇటు ఇబ్బంది, కాస్త సుఖం కొంచెం, కాకపోతే కొంత సుఖం ఎక్కువ ఉంది అక్కడ. కోరికలు లేవు కాబట్టి ఇట్లాగా అది అది కూడా కారణం. మళ్ళీ ఇక్కడ అంటున్నారు భూలోక జీవితం, భూలోక జీవితం అంటున్నారు. కారణ శరీరము అదేమో డెవలప్ కాకపోతే ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి లేదు, పరిపూర్ణం చేయటానికి లేదు. మరి అది కారణ శరీరము ఏమాత్రం మార్పు లేకుండా ఉంది. అంతకుముందు జన్మలు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది యథాతథంగా. ఎందుకంటే దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏమీ ఏర్పాట్లు లేవు, ఏమీ మనం అభివృద్ధి చెందల భూలోక జీవితంలో. మళ్ళీ అది కూడా దానికి భూలోక జీవితం ఇట్లాగా ఇంత ప్రాముఖ్యత ఏర్పడింది భూలోక జీవితానికి. ఓహో, ఏంటి అసలు ఏం చేయాలి మరి, మనం ఎట్లాగా నడవాలి అక్కడ, మరి ఎట్లా జీవిస్తే మనం హాయిగా ఇక్కడ ఈ మరణానంతర స్థితిలో హాయిగా ఉంటాయి మనకి. ఇప్పుడు వచ్చిందనమాట, ఇప్పుడు చెబుతున్నాడు మనకి, ఇదిగో ఈ విధంగా ఉంటుంది భూలోకంలో, ఈ ధర్మాలు, ప్రకృతి ధర్మాలు ఇలాగా ఉంటాయి అని మనకి నెమ్మదిగా బోధిస్తుంది. ఇప్పుడు మనకి అందుకుంటాయి, ఓహో ఇలాగ ఉంటే మనకి ఈ బాధలన్నీ ఉండవు అనేది మనకు కొంచెం అవగతం అవటానికి, అవగాహన చేసుకోవడానికి, ఒప్పుకోవటానికి ముందు అసలు నేను అనుభవించాం కదా మనం. కామ శరీరంలో, మానసిక శరీరంలో అనుభవించి ఉన్నాం మనం. కాబట్టి అయితే మనం ఇట్లాగైతే బాగుంటుంది, దర్జాగా మనం కామ శరీరంలో కూడా, కామలోకంలో కూడా బ్రహ్మాండంగా తిరగవచ్చు, పూర్తిగా సుఖంగా స్వర్గలోకంలో ఉన్నట్టుగా తిరగవచ్చు మనం కామలోకంలో కూడా అనేది వచ్చేస్తుంది మనకి. ఇట్లాగా చేద్దాం మనం, ఇక్కడ ఇలా చేస్తే మనం ఇక్కడ హాయిగా ఉంటాం. మనకు హాయిగా ఉండాలనే కదా, కావాలనే కష్టాలు కోరుకోగా. కాబట్టి ఇంకా మిగతా విషయాలు కూడా మనం రేపు చెప్పుకుందాం. కాబట్టి ప్రకృతి ధర్మం, ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలు కొంచెం కొంచెంగా మనకి వెల్లడి చేస్తున్నారు. ప్రధానమైన నియమం, ప్రధానమైన ధర్మం ఎవల్యూషన్, పరిణమించుట. అంటే ఏది కూడా ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నాం, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా క్రమక్రమంగా పెరిగాం. ఇప్పుడు పేదవాళ్ళంగా 6 అడుగుల మనిషిగా తయారై, 6 అంగుళాల వాళ్ళం, 6 అంగుళాలు, ఒక 9 అంగుళాలు ఉన్నవాళ్ళం, చిన్నిగా ఒక ఎలక పిల్లలాగా ఉన్నవాళ్ళం ఇప్పుడు 6 అడుగులు పెరిగాం. వాళ్ళు అన్ని రకాలుగా మళ్ళీ మానసికంగా, అంటే అప్పుడు నడకలేదు మనకి, మాటలు లేవు, ఇప్పుడు పరిగెత్తుతున్నాం, మాట్లాడుతున్నాం, అన్ని రకాలుగా అభివృద్ధి చెందాం. ఇట్లా పరిణామం. తర్వాత కార్యకారణ సంబంధం, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇవి పూర్తిగా మొత్తం సృష్టినే నడుపుతూ ఉన్నాయని, వీటి పట్ల మనం జాగ్రత్త వహించామంటే దీంట్లో నుంచి దర్జాగా మనం అసలైన లక్ష్యం ఏదైతే ఉందో ఆ దైవానుభూతిలోకి మరుక్షణం వెళ్ళొచ్చు. మిగతా విషయాలు మనం రేపు చెప్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర శ్రోతలందరికీ ధన్యవాదాలు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. కాజు ఉండకూడదు, కాజు లేకపోతే ఎఫెక్ట్ లేదు. ఉండకూడదంటే మన ద్వారా జరుగుతున్నాయి అంత ఒకటే మాట.
ఓకే సార్, థ్యాంక్ యూ.